రైట్. ఇక డీటెయిల్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. SMS2 STC3 హీట్ FGలో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా కార్మికులు ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. 8 మంది కార్మికులు సజీవ దహనమైనట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక 1500 హీట్ డిగ్రీస్ వేడితో వెళ్తున్న స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. SMS2 STC3 హీట్ FGలో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా కార్మికులు ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. 8 మంది కార్మికులు సజీవ దహనమైనట్లు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక 1500 హీట్ డిగ్రీస్ వేడితో వెళ్తున్న స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. SMS2 STC3 హీట్ FGలో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అసలు ఇక్కడ ఏం జరిగింది, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది, దీని గురించి తాజా అప్డేట్ ఏంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు సాయంత్రం ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్లాంట్ లోని SMS2 విభాగంలో మరుగుతున్నటువంటి లిక్విడ్ ఉక్కును తరలిస్తున్నటువంటి సమయంలో దానికి సంబంధించినటువంటి బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలినట్లు మనకైతే కొంత సమాచారం ఉంది. దీంతో భారీ మొత్తంలో లిక్విడ్ ఉక్కు ఏదైతే ద్రవం ఉంటుందో అదంతా కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు, సజీవంగా వాళ్ళు దహనమైపోయినట్లు కూడా మనకైతే ప్రాథమికంగా సమాచారం అందుతూ ఉంది. ఇందులో మృతుల సంఖ్య మరికొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇందులో గాయపడిన వారిని వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పటహొట్టిన దగ్గరలో ఉన్నటువంటి ప్లాంట్ ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దగ్గర 1500 డిగ్రీల టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి ఉక్కు ద్రవం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంతటి వేడి మీద ఉన్నటువంటి ఉక్కు ద్రవం పడడంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగాయి. ఒకనొక సమయంలో అక్కడ పరిస్థితి చూసి ఫైర్ సిబ్బంది కూడా అడుగు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొని ఉందంటే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఖచ్చితమైనటువంటి కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా లేకుంటే నిర్వహణలో నిర్లక్ష్యమా అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తే తప్ప దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగిందో తెలిసేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఒక పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ లో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా, పరిశ్రమలో కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ అవగాహన కోసం డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ప్రమాద సమయంలో ఏ విధంగా స్పందించాలి, అసలు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి, విభాగాల వారీగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనే దాని మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తూనే ఉన్నా సరే ప్రమాదాల్లో ఈ తరహాలో ఏదైతే పరిశ్రమల్లో ఈ తరహాలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి కూడా స్పందించారు. చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందులో గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలి. అందులో దీనికి సంబంధించి
ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఆదుకుంటుందంటూ కూడా చంద్రబాబు నాయుడు తెలిపి అక్కడ ఉన్నతాధికారులంతా కూడా క్షేత్ర స్థాయికి వెళ్లి అక్కడ అవసరమైనటువంటి సహాయ చర్యలు అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క శాఖల వారీగా మంత్రులు కూడా స్పందిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దగ్గర దగ్గర 8 మంది ఆ ఉక్కు పైన పట్టడంతో సజీవ దహనం అయ్యారంటేనే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా మృతుల సంఖ్య మరికొంత పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా మనకైతే కొంత సమాచారం ఉంది. గాయపడిన వాళ్ళు కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరికొంతమంది పరిస్థితి అసలు వాళ్ళని ఆసుపత్రికి తరలించేటువంటి సమయంలోనే వాళ్ళ పరిస్థితి చూస్తే ఆ కొన్న వాళ్ళంతా కూడా పూర్తిగా భయానక వాతావరణం చూసి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే ఈ లిక్విడ్ లాడిల్ పేలడంతో ఈ ప్రమాదం జరిగిందంటూ కొంతమంది చెప్తున్నారు. ఈ లిక్విడ్ లాడిల్ సంబంధించినటువంటి సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల జరిగింది. ఈ ఏదైతే స్టీల్ లిక్విడ్ ని తీసుకువెళ్తున్నటువంటి బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగులు కూడా కొంతమంది ఉన్నారంట. వాళ్ళందరి మీద పట్టడంతో వాళ్ళు అక్కడికక్కడ పూర్తిగా కూడా సజీవంగా దహనమైనటువంటి పరిస్థితి. మరికొంతమంది అక్కడ గాయపడ్డారు. అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఏదైతే ఈ రోజు సాయంత్రం సమయంలో ఈ ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. అక్కడ ఎంతమంది గాయపడ్డారు, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాదం జరిగేటువంటి సమయంలో స్టీల్ ప్లాంట్ లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఆ విభాగంలో ఉన్న వాళ్ళలో ఎంతమంది తప్పించుకొని బయటికి రాగలిగారు, అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగటం అదేవిధంగా పొగలు మొత్తం కూడా ఆ పరిసర ప్రాంతాలని కూడా కమ్మేయటంతో చాలా మంది ఏం జరుగుతుందో కొంతసేపు అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా ఆ భయానక వాతావరణాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. ఒక్కసారి మనం చూడొచ్చు స్క్రీన్ మీద దానికి సంబంధించినటువంటి విజువల్స్. ఆ ఉక్కు ద్రవం పైన పడి కాలిపోయినటువంటి వ్యక్తులు అలా పూర్తిగా కూడా వాళ్ళు ఏ విధంగా చనిపోయారో మనం చూడవచ్చు. వాళ్ళు బతికుండగానే వాళ్ళ ఒంటి మీద అంత టెంపరేచర్ ఉన్నటువంటి ఉక్కు ద్రవం పట్టడంతో వాళ్ళంతా సజీవంగా అక్కడ దహనం అయిపోవటం, వాళ్ళని చితి మీద కాలిస్తే ఆ చివరి స్థాయిలో ఎలా ఉంటారు అలాంటి పరిస్థితి అక్కడ వాళ్ళని చూసిన వాళ్ళకి కనిపిస్తూ ఉంది. మొత్తంగా వాళ్ళ శరీరం అంతా కూడా పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి హీటు దెబ్బకి అలాగా స్టక్ అయిపోయి మొత్తం కూడా ఆ శరీరం అంతా కూడా ఎలా అయిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎంతమంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కూలిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది పరిస్థితి విషమంగా ఉందనే దాని మీద ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు పూర్తి సమాచారాన్ని రాబడుతూ ఉన్నారు. దీని తర్వాత పూర్తి స్థాయిలో కూడా దాని మీద విచారణ చేపడతారు. అదే నిర్వహణ లోపమా లేకుంటే సాంకేతిక లోపమా అనే దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించి దానికి తగిన విధంగా అధికారులు ముందుకు వెళ్తారు. అయితే నరేంద్ర, అక్కడ ఏదైతే అంత 1500 దాదాపు సెంటిగ్రేడ్ హీట్తో ఆ లిక్విడ్ ఏదైతే సరఫరా అవుతుందో దానికి సంబంధించినటువంటి బకెట్లు కింద పడటం వల్ల దాని నుంచి కుప్పగోలవటం వల్ల ఇలాంటి జరిగినట్టు చెప్తా ఉన్నారు. అంటే ప్రతినిత్యం ప్రతిరోజు జరిగే కార్యక్రమం అది. ఎక్కడ జరిగింది? అంత నిర్లక్ష్యం ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యమా? అక్కడ ఏం జరిగింది దాని గురించి అన్న సమాచారం ఉందా? ఏదైతే ఈ ఉక్కు పరిశ్రమలో ఉక్కుని కరిగించిన తర్వాత దాన్ని బకెట్లలో ఆ ట్రాక్ మీద తరలిస్తున్నటువంటి సమయంలో అది నిత్యం జరిగేటువంటి కార్యక్రమం. అయితే ఆ తరలించేటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ రోజు ఆ బకెట్లు అన్ని కూడా కుప్పకూలిపోయాయి. ఆ కుప్పకూలినటువంటి సమయంలో వాటి కింద పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఉక్కు ద్రవం పైన పడి సజీవంగా దహనం అయిపోయారు. కొంతమంది తీవ్రంగా గాయాలు పాలయ్యారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. రోజు చేసేటువంటి పనే ఆ పరిశ్రమల్లో అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా సరే అక్కడ ఉన్నటువంటి కార్మికులు వాడు రోజు చేసే పనే కాబట్టి అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఏదైతే ఈ బకెట్లు సజావుగా ముందుకు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఆ బకెట్లలో ఉక్కు ద్రవాన్ని తీసుకువెళ్తున్నటువంటి సమయంలో అవి ఒక్కసారిగా కూలిపోవడంతో ఆ పరిసర ప్రాంతాలంతా కూడా ఉక్కు ద్రవం విరజిమ్మింది. ఆ ఉక్కు ద్రవం అన్ని ప్రాంతాలు కూడా పడటంతో ఆ చుట్టుపక్కల మిషనరీ దగ్గర పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సజీవ దహనం అయిపోయారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అసలు రోజు రెగ్యులర్ గా చేసేటువంటి పనిలో ఎక్కడ సమస్య తలెత్తింది, ఎందుకు ఆ బకెట్లు కుప్పకూలిపోయాయి, ఇది సాంకేతిక లోపమా లేకుంటే నిర్వహణ పరంగా ఉన్నటువంటి లోపమా, అసలు ఏం జరిగింది, ఇది ప్రమాదమా లేకుంటే ఏదైనా దీనికి సంబంధించి కుట్ర కోణం ఉందనే దాని మీద కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఏదేమైనప్పటికీ పెద్ద ఎత్తున అక్కడ కార్మికులు మృతి చెందడం, ఆ మృతి చెందినటువంటి తీరు కూడా చాలా భయానకంగా ఉంది. ఎందుకంటే ఉక్కు ద్రవం ఒక్కసారిగా దగ్గర అంత టెంపరేచర్ ఉన్నటువంటి ఉక్కు ద్రవం పైన పట్టడంతో
వాళ్ళు సజీవంగా ఏం జరుగుతుందో తెలిసే లోపే వాళ్ళంతా కూడా మృతి చెందారు. మరి కొంతమంది ఆ ఉక్కు ద్రవం పైన పడిన తర్వాత ఆ టెంపరేచర్ లో వాళ్ళ శరీర భాగాలు కాలిపోతున్నా, గాయాల పాలైన, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో సహాయ సహకారాలు అందించేంత వరకు వాళ్ళు పోరాడినటువంటి తీరు, వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించేటువంటి సమయంలో వాళ్ళకి పూర్తిగా వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ వాళ్ళు నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. మొత్తంగా ఆ టెంపరేచర్ ఉన్నటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళ మీద పట్టడంతో పెద్ద ఎత్తున గాయాల పాలయ్యారు. ఇంకా చాలా మంది దాంట్లో చిక్కుకొని ఉంటారనేటువంటి అనుమానం మీద అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో జల్లెడ పడుతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. ఒక పక్క దానికి సంబంధించి అయితే అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా భయానకంగా ఉంది. ఒక్కసారిగా ఈ లిక్విడ్ స్టీల్ బకెట్ లోంచి బయట పట్టడంతో అక్కడ ఉన్నటువంటి ఈ మిగతా వస్తువులన్నింటినీ కూడా ఒకసారిగా అగ్నికి ఆహుతి అవడంతో పెద్ద ఎత్తున పొగలంతా కూడా ఆ ప్రాంతం అంతా కమ్మేశాయి. ఆ పొగలు కమ్మేయడంతో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. చాలా మంది కార్మికులు కూడా బయట పడలేకపోయారు. కొంతమంది ఎట్టి పరిస్థితులు దానికి సంబంధించి రెగ్యులర్ గా వర్క్ చేసే ప్రాంతం కావడంతో ఎగ్జిట్ ఎక్కడ ఉండదు, పూర్తి క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే లిక్విడ్ పడినటువంటి ప్రాంతాల నుంచి కొంతమంది బయటకు వచ్చేసారు. వాళ్ళు మిగతా వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చేందుకు గట్టిగా ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు గట్టిగా ప్రయత్నించారు. ఇప్పటికీ ఏదైతే కొద్దిసేపటి క్రితం వరకు కూడా అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా పొగంతా కూడా కమ్మేసి ఉంది. అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఆ మంటలు అదుపులోకి వచ్చి అక్కడ పొగంతా కూడా క్లియర్ అయితే తప్ప అసలు గ్రౌండ్ లో ఏముంది, ఎలాంటి పరిస్థితి అనేది కూడా అధికారులు తెలుసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని వందల డిగ్రీల టెంపరేచర్ ఉన్నటువంటి ఉక్కు ద్రవం అక్కడ పట్టడంతో ఆ ప్రాంతం అంతా కూడా విపరీతమైనటువంటి హీట్ స్ప్రెడ్ అయింది. దానివల్ల అక్కడ మంటలు కూడా ఎగిసి పడుతున్నాయి. దాంతో ఎవరు కూడా లోపలికి వెళ్ళనేటువంటి పరిస్థితి. ఆ ధరమ్మటి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గాయపడిన వాళ్ళని ఇమీడియట్ గా బయటికి తీసుకువచ్చి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వాళ్ళకు కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు. రైట్ నారాయణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.